అల్లూరు జిల్లా చింతపల్లి మండలంలోని జలగలగడ్డ ఆదివాసీ గ్రామాన్ని ప్రజా సంఘాలు, ఆదివాసీ సంఘాల నాయకులు నిజ నిర్ధారణ కమిటీగా ఏర్పడి పర్యటించారు. గ్రామంలో నాటు సారా తయారీ కర్మాగారం నడుస్తోందని కమిటీ సభ్యులు చెప్పారు. జలగలగడ్డలో సారా తయారీ కేంద్రం ఉండడం వల్ల గ్రామ అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, ముఖ్యంగా రోడ్డు నిర్మాణానికి సారా తయారీదారులే అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఈ సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని, శాఖపరమైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. వెంటనే సస్పెండ్ చేయాలి. వెంటనే సస్పెండ్ చేయాలి. వెంటనే సస్పెండ్ చేయాలి. డిపార్ట్మెంట్ వెంటనే స్పందించాలి. డిపార్ట్మెంట్ వెంటనే స్పందించాలి. డిపార్ట్మెంట్ ఇక్కడ వచ్చే వరకు కదలేదు లేదు. డిపార్ట్మెంట్ ఇక్కడ వచ్చే వరకు కదలేదు లేదు. జై ఆదివాసీ. సారా మాఫియాకి వత్తాసు పలుకుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి. సారా మాఫియాకి వత్తాసు పలుకుతున్న అధికారులపై చర్య తీసుకోవాలి. జై ఆదివాసీ. వారిని కఠినంగా జలగలగడ్డ గ్రామస్తులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. కిషోర్ టీమును తరిమి వేయాలి. కిషోర్ టీమును గూడూరు కిషోర్ను మద్యం మాఫియా గూడూరు కిషోర్ను సార్ గురుగారు, మీరంత కానిస్టేబుల్ ఇంకా ర్యాంక్ ఉండదు. అంటే సిబ్బంది మీరేనా, ఇంకెవరు లేరంటారా? దీని ముందు దాడి చేసినప్పుడు కూడా ఇద్దరే ఉన్నారు. మేమిద్దరం అయితే ప్రెసెంట్ ఇద్దరే ఉన్నారు ఇక్కడ. తమ్ముడు ఇది లాగు తమ్ముడు, చిన్నడా ఇది లాగితే అంత పైకి వస్తుంది. ఏం లేదు, తక్కువ వాసన పట్టదు. మనమే తమ్ముడు ఇది లాగా, అది వెనకాత లాగు, నీ గొంతు లాగా అంటున్నాను. రీసెంట్ గా స్మెల్ వచ్చేది ఫుల్గా. తమ్ముడు పర్లేదు.